హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషశ్రీ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే నా లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టుగా శ్రీ కాశీబుగ్గ టెంపుల్కి దగ్గరలోనే శ్రీ మురళీ మనోహర టెంపుల్ ఉంటుంది. ఇది కూడా కృష్ణాబాగ్ బహదూర్పూర్ హైదరాబాద్లోనే ఉందండి. ఎంట్రన్స్ అయితే చాలా పెద్దగా కట్టారు, చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్. 200 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ ఎవరు నిర్మించారంటే మహారాష్ట్రకు చెందిన రాఘవ రామ్జీ అనే అతను వ్యాపారం చేస్తూ ఊరూరు తిరిగేవాడట. అతని కలలోకి కృష్ణ భగవాన్ వచ్చి, నాకు ఈ భూమి లోపల 5 అడుగుల లోతులో నేను ఉన్నాను, నన్ను తీసి ఇక్కడ ఈ గుడిని కట్టమని చెప్పారంట. ఆ విషయం చెప్పడానికి ఇక్కడ ఈ పరిపాలిస్తున్న నవాబుకు చెప్పడానికి వచ్చాడంట. మనకు ఫస్ట్ ఇక్కడికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూస్తే మొత్తం ముస్లిం ఏరియా అండి. ఈ ఏరియా అంతా మనకు షాకింగ్గానే అనిపిస్తుంది, ఇక్కడ మన హిందూ దేవాలయం ఉందా అని. కానీ ఏది ఏమైనా అతని పెద్ద మనసు అండి ఆ నవాబుది. ఈ రామ్జీ అతను వచ్చి ఈ వివరంగా చెప్పాక, ఏ దేవుడైనా దేవుడే కాబట్టి నేను ఈ భూమిని నీకు అమ్ముతున్నానని అమ్మేశాడట. అప్పుడు రామ్జీ ఆ భూమిని కొనుక్కొని ఆ భూమికి పేరు పెట్టారంట కృష్ణా బాగ్ అని. అందుకని ఇక్కడ అంతా కృష్ణా బాగ్ అని పిలుస్తారనమాట. కృష్ణుడి భాగమైన భూమి అనమాట. అలా పెట్టిన ఈ భూమి లోపల 5 అడుగుల లోపల కృష్ణుడి తీసి ఈ గుడి నిర్మాణం అనేది చేశారు. సో ఇక్కడికి వస్తే మనకైతే ప్రశాంత వాతావరణం, మనసుకు ప్రశాంతంగా మనకి ఎంత బాగా ఉంటుందో. ఒక 1 డే వచ్చి ఇక్కడ మనం ఉన్నంతసేపు చాలా బాగుంటుందండి టెంపుల్. దశావతారాలతో కట్టిన టెంపుల్. మీరు కూడా చూడండి. థ్యాంక్